ఎవరైనా అధికారంలో ఉన్న పార్టీ వైపు మొగ్గు చూపిస్తారు. అప్పటి వరకు అధికారంలో ఉండి ఎన్నికల తర్వాత ప్రాభవం కోల్పోయిన పార్టీల గురించి ఎవరు పట్టించుకోరు. పైగా ఆ పార్టీల నుంచి కూడా బయటకొచ్చి అధికార పార్టీలో చేరుతారు. ఇటీవల కాలంలో వైసీపీ విషయంలో ఇదే జరుగుతోంది. చాలా మంది నాయకులు వైసీపీ నుంచి వచ్చి టీడీపీ, జనసేన సహా ఇతర పార్టీలో చేరారు. ఇంకా చేరుతున్నారు. మరింత మంది రెడీగా ఉన్నారు. అలాంటిది తాజాగా అధికార పార్టీ టీడీపీలో ఉండలేమంటూ కొందరు క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు పార్టీకి గుడ్ బై చెప్పడం రాజకీయ వర్గాల్లో విస్మయం ముంచెత్తుతోంది. నిజానికి ఇలాంటి ఘటనలు అసలు చోటు చేసుకునే పరిస్థితి లేదు. కానీ జరిగింది ఏలూరు జిల్లా చాటరాయి మండలంలో బలమైన టీడీపీ వర్గంగా ఉన్న నాయకులు, కార్యకర్తలు పార్టీకి రామ్ రామ్ చెప్పారు. టీడీపీ అధికారంలో తెచ్చేందుకు తామెంతో కృషి చేశామని సందర్భంగా వారు చెప్పారు. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక తమకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయిందని వాపోతున్నారు. అంతేకాకుండా ప్రతిపక్ష వైసీపీ నాయకులకు దక్కుతున్న గుర్తింపు కూడా తమకు దక్కట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమకు రాజకీయ భిక్ష పెట్టినప్పటికీ టీడీపీ గుడ్ బై చెప్పక తప్పట్లేదని చెప్తున్నారు. తమ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో 500 మంది పైగా నాయకులు, కార్యకర్తలు పార్టీకి దూరమైనట్టు తెలుస్తోంది. ఒక బలమైన నాయకుడు పార్టీ నుంచి వెళ్ళిపోతే మళ్ళీ తయారు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది కానీ క్షేత్రస్థాయిలో పార్టీ కాడి మోసి జెండా కట్టే కార్యకర్తలు, నాయకులు కనుక వెళ్ళిపోతే ఖచ్చితంగా ఆ ప్రభావం పడుతుంది. అది ఇప్పటికిప్పుడు తెలియకపోయినా ఎన్నికల సమయానికి ప్రజల్లో వ్యతిరేకత పెంచేందుకు ఈ కార్యకర్తలు దోహదపడే అవకాశం ఉంటుంది. గతంలో వైసీపీ ఇదే పొరపాటు చేసింది కాబట్టి ఇప్పుడు సీఎం చంద్రబాబు స్పందించాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. టీడీపీలో అత్యంత దారుణమైనటువంటి అంతర్గత పోరు మొదలైందంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తాజాగా ఒక మాజీ వైసీపీ నేత తీరు మీద తెలుగు తమ్ముళ్ళు గురుగా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం ఎమ్మెల్యేగా మిగిలిపోయారు కొలుసు పార్థసారథి. పార్టీ అధినేత జగన్ పెనంలూరు సీటు ఇవ్వడానికి కూడా నిరాకరించారనే కారణంతో ఆయన వైసీపీని వదిలేశారు. టీడీపీలో చేరిన తర్వాత కూడా ఆయనకు పెనంలూరు సీటు దక్కలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు పార్థసారథికి నూజివీడు సీటు కేటాయించారు. టీడీపీ, జనసేన హవాలో ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పార్థసారథికి బీసీ కోటాలో మంత్రి పదవి దక్కింది. అయితే తాజాగా మంత్రి కొలుసు పార్థసారథి తీరు మీద టీడీపీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. టీడీపీకి చెందిన వారు పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేసి వైసీపీ నేతలు కట్టబెట్టారనే మంత్రి మీద విమర్శలున్నాయి. దీంతో పాటు వైసీపీ నేతలు సహకార బ్యాంక్ చైర్మన్ పదవినివ్వడం టీడీపీ కార్యకర్తల ఆగ్రహానికి కారణమైంది. తిరువూరు, నూజివీడుతో పాటు కీలకమైన గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో వైసీపీ నేతలకు అనుకూలంగా మంత్రి వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో తెలుగు తమ్ముళ్లతో పాటు నేతల మీద కూడా మంత్రి అసంతృప్తితో కొనసాగుతున్నారు. ఆయన వైసీపీలో ఉన్నప్పుడు కంటే టీడీపీలో ఉన్నప్పుడు తమకు అన్యాయం జరుగుతుందని టీడీపీ కార్యకర్తలు వాపోతున్నారు. తాజాగా ఏలూరు జిల్లా చాట్రాయన్ మండలం నరసింహనాయుడుపేటకు చెందినటువంటి టీడీపీ కార్యకర్తలు మంత్రి పార్థసారథి తమ నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆవేదనతో పార్టీ గుడ్ బై చెప్పేశారు. ఆ గ్రామంలో 40 ఏళ్లుగా పార్టీ టీడీపీలో కొనసాగుతున్న వారిని కాదని, ఇటీవల వైసీపీ నుంచి వచ్చిన వారిని ప్రోత్సహిస్తున్నారని సీనియర్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 500 మంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మంత్రిని కంట్రోల్ చేయలేకపోతే పార్టీ నాశనం అవుతుందంటున్నారు వాళ్ళు.